ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్లో భాగంగా పార్ట్ 13 ఆర్టికల్ 301 to 307 డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ 301 అండ్ 302 డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆర్టికల్ 303 డిస్కస్ చేస్తున్నాం. మీరు ఎవరైనా కావాలంటే తెలుగులో చదవాలనుకుంటే ఇక్కడ తెలుగులో చదవండి. నేను ఇంగ్లీష్లో చదివి దాని ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ restrictions on legislative powers of union of states with regard to trade and commerce. అంటే ఇప్పుడు మనం ఆర్టికల్ 302లో తెలుసుకున్నాము. ఆర్టికల్ 302లో ఏముంది అంటే పార్లమెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేయవచ్చు ట్రేడ్ అండ్ కామర్స్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియాలో. అంటే ఇప్పుడు ఆర్టికల్ 303 ఏం చెప్తుంది అంటే యూనియన్కి కానీ స్టేట్ లెజిస్లేటివ్ కానీ రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆర్టికల్ 303 చూద్దాం. Notwithstanding anything in Article 302, neither Parliament nor legislature of state shall have power to make any law giving or authorizing giving of any preference to any state over another, or making or authorizing making of any discrimination between one state and another by virtue of any entry relating to trade and commerce in any of the lists in the 7th schedule. Article 303 clause 2 చూద్దాం. Nothing in this clause 1 shall prevent Parliament from making any law giving or authorizing giving of any preference or making or authorizing making of any discrimination if it is declared by such a law that is necessary to do so for the purpose of dealing with a situation arising from scarcity of goods in any part of the territory of India. అంటే ఇప్పుడు ఏమిటంటే ఆర్టికల్ 303 క్లాజ్ 1 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ నార్ స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్, అంటే పార్లమెంట్ అన్నా కానీ స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ కానీ ఒక చట్టం అనేది చేయకూడదు. అంటే ఏ చట్టం అనేది చేయకూడదు అంటే ఎనీ ప్రిఫరెన్స్, అంటే ఒక స్టేట్కి ప్రిఫరెన్స్, ఆ స్టేట్ ప్రిఫరెన్స్ తీసుకొని ఇంకొక స్టేట్ని డిస్క్రిమినేట్ చేయడం కానీ, పార్లమెంట్ కూడా ఒక స్టేట్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకొక స్టేట్కి డిస్క్రిమినేట్ చేయడం కానీ అలా చేయకూడదు. మనము ఇప్పుడు పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ మనకు 7th షెడ్యూల్లో ఉంటుంది. ఆ 7th షెడ్యూల్లో పరంగా కదా మనం యాక్ట్స్ చేసేది. అంటే ఈ 7th షెడ్యూల్లో ఆ యాక్ట్స్ అనేది ఒక స్టేట్ని ఇంకొక స్టేట్కి డిస్క్రిమినేషన్ చేయడం కానీ చేయకూడదు. ఇప్పుడు ఆర్టికల్ 303 క్లాస్ 2 చూద్దాం. పార్లమెంట్ ఫర్ మేకింగ్ ఎనీ లా, అంటే పార్లమెంట్ అనేది ఒక చట్టం చేయొచ్చు. ఎనీ డిస్క్రిమినేషన్ అంటే ఒక డిస్క్రిమినేట్ చేయొచ్చు ఒక ఏరియాని. ఎందుకంటే పబ్లిక్ కోసం స్కేర్సిటీ, అక్కడ ఏమైనా స్కేర్సిటీ ఆఫ్ గూడ్స్ అంటే అక్కడ ఏమైనా గూడ్స్ ఏమన్నా తక్కువ ఉండడం కానీ, అక్కడ ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే కానీ అక్కడ పార్లమెంట్ రిస్ట్రిక్ట్స్ అనేది చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.